వీరు 72 గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి వ్యక్తులారా, ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా అంటే చాలా అద్భుతంగా ఉండబోయే మాసం అని కూడా చెప్పొచ్చు. ఏళ్ళనాడు శని అయిన తర్వాత జీవితంలో మీరు ఎంతో ముందుకెళ్లాలని అనుకుంటారా. ఈ నెల గ్రహ బలాలన్నీ తీసుకుంటే గురుడు కర్కాటక రాశిలో 7వ స్థానంలో, శని మీనంలో 3వ స్థానంలో వక్రగతిగా ఉన్నాడు, రాహు కుంభంలో 2వ స్థానంలో, కేతు సింహంలో 8వ స్థానంలో ఉన్నాడు. ఈ యొక్క గ్రహాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని గోచార గ్రహస్థితి ప్రకారం ఈ నెల వ్యాపారస్తులకి సంబంధాల ద్వారా లాభం వచ్చే అవకాశాలు బాగుంటుంది. కొత్త కస్టమర్లు, కొత్త డీలర్లు, బిజినెస్ పార్ట్నర్స్ రావచ్చు. ఇప్పటికే నిలిచిపోయిన ఒప్పందాలు మళ్ళీ చర్చకు రావచ్చు. మొదటి భాగంలో చర్చలు, ప్లానింగ్, పాత బకాయిలు వసూలవుతాయి. నెల మధ్య భాగంలో కొత్త భాగస్వామ్యం లేదా విస్తరణ అవకాశాలు పెరుగుతాయి. భాగస్వామి వ్యాపారంలో మాట మీద కాకుండా రాతపూర్వక ఒప్పందాలు చాలా మంచిది అని కూడా చెప్పచ్చు. ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ డబ్బులు నిలుచుకునే ముఖ్యమైనటువంటి విషయం ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం కంటే కూడా దశల వారీగా ముందుకు వెళ్ళడం మంచిది. పాత బకాయిలు రావచ్చు. కుటుంబ అవసరాలు లేదా ఇంటి సంబంధిత ఖర్చులు కూడా ఉండవచ్చు. వచ్చిన డబ్బును మొత్తం ఖర్చు చేయకుండా ముందుగా కాస్త పొదుపు ప్లాన్ చేసుకోండి. షేర్ మార్కెట్ లో కూడా అతి ఆశతో కాకుండా క్రమశిక్షణతో పెట్టండి. లాంగ్ టర్మ్ ప్లానింగ్, ఎమోషనల్ ట్రేడింగ్, ఇవి రెండింటిని దృష్టిలో పెట్టుకోండి. ఇది జ్యోతిశాస్త్రం మాత్రమే, షేర్ మార్కెట్ లో లాభానికి హామీ కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఉద్యోగస్తులకి, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి బాధ్యత పెరిగే అవకాశం ఉంటుంది. పెండింగ్ ఫైళ్లు, అధికారిక పరిశీలన, అదనపు పనులు రావచ్చు. పని పద్ధతిని గమనించే పరిస్థితి కూడా ఉంటుంది. శని ప్రభావం వల్ల ఆలస్యం కనిపించిన పట్టుదలతో చేసిన పని గుర్తింపు పొందే అవకాశం ఉంది. బదిలీ లేదా బాధ్యత మార్పు కోసం ఎదురు చూస్తున్న వారికి కదలిక కనిపించవచ్చు. ఇక ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి కొత్త టీం, కొత్త ప్రాజెక్ట్ లేదా మేనేజ్మెంట్ నేరుగా పనిచేసే అవకాశం ఉంటుంది. ఉద్యోగ మార్పు ఆలోచన ఉన్న వారికి సెప్టెంబర్ 2వ భాగంలో వచ్చిన అవకాశాలు పూర్తిగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. ఒక ముఖ్యమైన గమనిక బాగా గుర్తుపెట్టుకోండి. ఆఫీసులో మాటల వల్ల సమస్యలు రాకుండా ముఖ్యమైన కమ్యూనికేషన్ స్పష్టత ఉండాలి. గాసిప్స్ మాట్లాడకండి. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, హాస్పిటల్, హెల్త్ కేర్, కన్సల్టింగ్, కస్టమర్ సర్వీస్, టెక్నాలజీ సర్వీస్ వారికి కస్టమర్ కనెక్షన్ ద్వారా ప్రయోజనాలు ఉంటుంది. మీ సేవకు గుర్తింపు వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. రాజకీయ రంగంతో ప్రజలతో సంబంధాలు పెంచుకోవాల్సిన నెల. పెద్ద ప్రకటనల కంటే స్థానిక స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండడం చాలా ముఖ్యం. మీరు మీ యొక్క కాన్స్టిట్యూషన్ లోనే ఎక్కువ తిరగడానికి ప్రయత్నం చేయండి. పార్టీ పెద్దలు లేదా ముఖ్య వ్యక్తులతో సంబంధాలు బలపడే అవకాశం ఉంటుంది. అయితే మాటల విషయంలో జాగ్రత్త. ఒక చిన్న వాక్య కూడా పెద్ద చర్చకు రుచి తీసుకే అవకాశాలు ఉన్నాయి. సినిమా రంగంలో నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, రచయితలు, టెక్నీషియన్స్ అందరూ కూడా కొత్త పరిచయాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు నిలిచిపోయిన ప్రాజెక్ట్ మరియు మళ్ళీ చర్చ రావచ్చు. కొత్త అవకాశాల కోసం స్వయంగా ప్రయత్నించడం చాలా ముఖ్యం. కాస్త మీ గురించి సోషల్ మీడియాలో ప్రచారం చేయండి. మీరు ఏ సినిమాలు నటించారు, ఏ సినిమాలు తీశారు, ఏ రకంగా ఉన్నారు, అవన్నీ కూడా అవకాశాలు ఇవ్వండి అందరికీ కూడా. టీవీ రంగంలో ఉన్న మకర రాశి వారికి విజిబిలిటీ మంత్ కావచ్చు. కొత్త వీడియో, సీరియల్స్, కొత్త ఛానల్, కొత్త కంటెంట్, ఇంకా కొత్త సహకారం ద్వారా ప్రేక్షకులను పెంచుకునే అవకాశాలు ఉంటాయి. నాలెడ్జ్ బేస్డ్ కంటెంట్, స్పిరిచువల్ కంటెంట్, ఎడ్యుకేషన్ అనలైజ్, ఇంటర్వ్యూస్, పబ్లిక్ ఇంట్రెస్ట్ గా బాగా పెరుగుతుంది. మీరు సబ్జెక్ట్ కోసం పరిగెత్తక్కర్లేదు. సబ్జెక్ట్ మీకు చుట్టుపక్కలే ఉంటుంది కాబట్టి ప్రయత్నం చేయండి. క్లిక్ బైట్ కంటే కూడా నమ్మకమైన సమాచారం చాలా మంచిది. ఇంకా ప్రాపర్టీస్ విషయంలో బడ్జెట్ మించిపోకుండా నిర్ణయం తీసుకోవడం మంచిది. రిజిస్ట్రేషన్, టైటిల్, పన్నులు, అనుమతులు వంటి విషయాల్లో నిర్లక్ష్యం వద్దు. కుటుంబ విషయంలో డబ్బు, ఆస్తి లేదా కుటుంబ నిర్ణయాల విషయంలో అభిప్రాయ భేదాలు రావచ్చు. జాగ్రత్త పడండి. మీ మాటకు విలువ పెరుగుతుంది. కోపంగా వెంటనే స్పందించకుండా ఒకసారి ఆలోచించి మాట్లాడితే సమస్యలు సులభంగా పరిష్కరించుకోవచ్చు. సంతాన విషయంలో బాధ్యత పెరుగుతుంది. పిల్లల చదువు, భవిష్యత్తు లేదా వారి కెరీర్ విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు.
ప్రేమికులు కొత్త పరిచయం వివాహ చర్చగా మారే అవకాశం ఉంటుంది. వివాహితులకి భాగస్వామి సహకారం లభించే అవకాశం ఉన్నా డబ్బు లేదా కుటుంబ విషయాలు చిన్న అపార్థాలు రావచ్చు. ఈ నెలలో స్పష్టమైన మాట బలమైన సంబంధానికి ప్రధాన కారణంగా ఉంటుంది. జాగ్రత్త పడండి. రైతులకు వ్యవసాయ రంగంలో విత్తనాలు, ఎరువులు, సాగు ఖర్చులు, మార్కెట్ ధరలు ముందుగానే పరిశీలించుకొని ప్రణాళికతో పనిచేస్తే చక్కగా అవకాశం ఉంటుంది. వ్యవసాయంలో కొత్త పద్ధతులు, టెక్నాలజీ లేదా మార్కెటింగ్ మార్గాలను ఉపయోగించుకోవడం ద్వారా అదనపు ప్రయోజనం పొందే అవకాశాలని, అనవసరపు అప్పులు మాత్రం జాగ్రత్త. ఇంకా విద్యార్థులకు పోటీ పరీక్షల్లో ఉన్నటువంటి క్రమశిక్షణ విజయానికి ప్రధానంగా ఉంటుంది. మొదట్లో కాన్సన్ట్రేషన్ కొద్దిగా మారొచ్చు, కానీ రోజువారీ టైం టేబుల్ పాటిస్తే మంచి పురోగతి, రివిజన్, మాక్ టెస్ట్, రివిజన్ పేపర్, సక్సెస్ ఫార్ములా ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. విదేశీయ విద్య కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం కూడా చెప్పొచ్చు. ఒక్కరోజు ఎక్కువ చదివి 3 రోజులు విరామం తీసుకుంటే కంటే ప్రతిరోజు కొద్దిగా చదవడం మంచిది, బాగా ఉంటుంది. ఇంకా స్పోర్ట్స్ క్రీడాకారులకు శ్రమ తగ్గ ఫలితం రావడానికి అవకాశాలు ఉన్నాయి. ట్రైనింగ్ లో కాన్సన్ట్రేషన్ చాలా ముఖ్యం. అతి ఉత్సాహం, శరీర సామర్థ్యాన్ని మించి ప్రాక్టీస్ చేయకుండా రికవరీ కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. పోటీలో పాల్గొనే వారికి మెంటల్ డిసిప్లిన్ చాలా అవకాశం ఈ నెల అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా విదేశీయ ఉద్యోగం, హయ్యర్ స్టడీస్, బిజినెస్ కొలాబరేషన్ లేదా ట్రావెల్ కోసం ప్రయత్నిస్తున్న వారికి మాస ద్వితీయంలో అవకాశాలు కనబడుతున్నాయి. అయితే డాక్యుమెంటేషన్, వీసా, లీగల్ రికమెండ్ విషయంలో ఒక చిన్న పొరపాటు కూడా ఆలస్యాన్ని తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. పత్రాలు పూర్తి చేసి ప్రతి దశను వెరిఫై చేసి అందుకు ముందుకు వెళ్ళండి. ఇక కోర్టు కేసు, లీగల్ మ్యాటర్ విషయంలో వచ్చేటప్పటికీ పాత కేసులు, పత్రాలు, తేదీలు, ఎవిడెన్స్, లీగల్ అడ్వైస్ విషయంలో జాగ్రత్త అవసరం. తొందరపాటు నిర్ణయాల పనికిరాదు. మీరు స్వయంగా ఊహించిన నిర్ణయం తీసుకోవడం కంటే కూడా సంబంధిత న్యాయ నిపుణుల సలహా తీసుకొని కూర్చొని కాంప్రమైజ్ చేసుకొని పెంచుకుంటే మంచిది. ఆరోగ్యపరంగా ఒక శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. సమయానికి భోజనం, తగిన నిద్ర లేకుండా కంటికి సంబంధించి ప్రాబ్లం కనబడుతుంది. ఈఎన్టీ రిలేటెడ్ కొంచెం ప్రాబ్లం కనబడుతుంది. కాస్త చూసుకొని వైద్య నిపుణులు సంప్రదించండి. ఇంకా పరిహారాలు చెప్పి తీసుకుంటే శని అనుగ్రహం కోసం ప్రతి శనివారం నువ్వుల నూనెతో మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. ఓం శనైశ్వర నమః మంత్రం పఠించండి. గురువారం రోజున పసుపు, శనగలు వంటి వస్త్రాలని దేవాలయానికి దానంగా ఇవ్వండి. రాహుకేతు శాంతి చేసుకోండి. దుర్గాదేవి లేదా గణపతి ఆరాధన ఎక్కువ చెయ్యండి. ప్రతి శనివారం మీ వయస్సు ఎంత ఉందో అన్ని ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. గురువారం, శనివారం చాలా కలిసి వస్తుంది. 3 మరియు 8 లక్కీ నంబర్ గా కూడా చెప్పొచ్చు. నీలం, ఆకుపచ్చ మరియు పసుపు కలర్స్ మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పవచ్చు. ఫైనల్ గా మీకు చెప్పాలంటే ఓవరాల్ గా డబ్బు, పత్రాలు, పెట్టుబడులు, మాటలు ఈ 4 విషయంలో జాగ్రత్త అవసరం. వ్యవహారాల్లో భాగస్వామ్యంలో జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. త్వరగా కాదు, బలంగా ముందుకు వెళ్ళాలి. విజయం వస్తుంది. శ్రీమాత్రే నమః. ఒక అద్భుతమైనటువంటి ఒక వస్తువుతో శీఘ్ర వరప్రసాదిగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఒక అద్భుతమైనటువంటి వస్తువు మనం ముందుకు వచ్చాం. శ్రీచక్రం, పంచలోహ శ్రీచక్రం. ఈ శ్రీచక్రం ఉంది చూసారా, సుమారుగా ఒక 400 గ్రాముల బరువుతో ఉన్నటువంటి ఒక శ్రీచక్రం మరియు 2.7 ఇంచెస్ విడుతులోను అంగుష్ట ప్రమాణం అంటే మన యొక్క బొటన వేలు కంటే సగం ప్రమాణంలోనే ఉన్నటువంటి ఒక యంత్రం. పంచలోహంతో తయారు చేస్తుంది. దీన్ని కాపర్, బ్రాస్, వెండి, బంగారం, ఇనుముతో తయారు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి వస్తువు అన్నమాట శ్రీచక్రం. ఇది సుమేరు మధ్య సంగస్తే శ్రీమన్ నగర నాయిక చింతామణి గ్రహాంతస్థ పంచ బ్రహ్మాసన స్థిత అనే మంత్రం దీనికి. దీనిలో ఎలా ఉంటుంది అని అంటే, చాలా మంది ఇప్పుడు పిరమిడ్స్ పెట్టుకొని వాళ్ళ వాళ్ళ ఆఫీస్ రూమ్ లో కానీ వాళ్ళ ఇళ్లలో కానీ పెట్టుకుని, పిరమిడ్స్ అంటే ఏంటి, ఈజిప్ట్ దేశంలో ఉన్నటువంటి సమాధులు పెట్టే ఒక త్రికోణకారమైనటువంటిది. దాన్ని పెట్టుకొని మనం ఐశ్వర్యం అంటున్నాం. కానీ ఆదిశంకరుల కాలం నుంచి ఉన్నటువంటి శ్రీచక్రానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. చాలా అద్భుతమైనటువంటి ఈ శ్రీచక్రం నుదట రాత ఉంటేనే మీకు కనబడుతుంది, మీ ఇంటికి రాగలదు. మరి దీనివల్ల ఫలితం ఏమైనా ఉంటుందా అంటే ఐశ్వర్య అభివృద్ధి ఉంటుంది, రాజకీయంగా ఎదుగుదల ఉంటుంది, సినిమాలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు ఉంటుంది, వ్యాపార స్థలంలో మీ యొక్క
కౌంటర్లో పెట్టుకోండి, ఆఫీస్లో అయితే మీ టేబుల్ మీద పెట్టుకోండి, మీ ఇంటిలో అయితే దేవుడి ఇంట్లో పెట్టుకోండి, బీరువాలో పెట్టుకోండి, అంత అద్భుతంగా ఉంటుంది. ఈ శ్రీచక్రము దీన్ని మేము ఒక బ్లాక్ లాగా తయారు చేస్తూ ఉంటాం అన్నమాట. దీన్ని పంచలోహ బ్లాక్ ని దీన్ని ఒక జర్మన్ నుంచి తెప్పించినటువంటి మిషనరీలో దీన్ని లోడ్ చేస్తే 36 అవర్స్ అవుతుందండి ఒక్క శ్రీచక్రం తయారవ్వాలంటే. 36 గంటలు అవుతుంది. మీకు కావాలి అనుకుంటే మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాతే మీ గోత్రనామావళితో మీ నక్షత్రంతో వర్జ్యం లేకుండా చూసి ఆ సమయంలో లోడ్ చేసిన తర్వాత ఇది బయటకు వస్తుంది. బయటికి వచ్చిన తర్వాత 11 రోజులు మీ గోత్రనామాలతో మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకోణ తిరుపతిలో మీ గోత్రనామాలతో ప్రతినిత్యం పూజ చేసి తర్వాతనే మీకు అందించడం జరుగుతుంది. ఒక్కసారి మీరు ఆర్డర్ చేశారంటే సుమారుగా 14 రోజులు అవుతుంది మీకు అందియడానికి. అతి అద్భుతమైనటువంటి శ్రీచక్రం పెట్టుకోవడం వల్ల ఐశ్వర్యం, వాస్తు దోషం నివారణ, మీరు అనుకున్నదల్లా కూడా జరుగుతుంది. మరి 100% జరుగుతుందా? ఇది మార్కెట్లో ఎవరో చెప్తుంటారు కదా అని అంటే కాదట. ఇప్పుడు చూడండి, ఒక ఫోన్ మనం వాడుతున్నాం, ఒక ఐఫోన్ ఏదో ఒక ₹1,00,000 ₹1,50,000 పెట్టి ఒక ఫోన్ వాడుతున్నాం. ఆ కంపెనీ వాడు ఏం గ్యారంటీ ఇస్తాడు? నా ఫోన్ పెర్ఫార్మెన్స్ బాగుంటుంది అన్నాడు. మరి వెంటనే దానికి ఒక ₹100 ఛార్జర్ ఇస్తాడు. ఆ ఛార్జర్ తోనే ఆ ఫోన్ పనిచేస్తుంది. మరి దాని అర్థం ఏంటి? ఈ యొక్క యంత్రం పొందడం కాదు, మీరు మీ ఇంటిలో దీనికి కావాల్సినటువంటి మంత్రంతో జపం చేసుకోవాలి. ఏమంటే దీనికి ప్రతినిత్యం పూజ చేయాలంటే ఆల్రెడీ పూజ అయ్యి ఉంటుంది కాబట్టి అవకాశం ఉంటే పూజ ప్రతినిత్యం అభిషేక ఆరాధనతో పూజ చేస్తే ఇంకా విశేషం. లేదా మీ యొక్క ఆఫీస్లో టేబుల్ మీద ఉన్నటువంటి ఆ యొక్క శ్రీచక్రానికి ఒక పువ్వు పెట్టి దండం పెట్టండి. మీ కౌంటర్లో ఉన్నటువంటి శ్రీచక్రానికి దండం పెట్టండి. మీ బీరువాలో ఉన్నదానికి దండం పెట్టండి. చాలా మంచిది. ఆల్రెడీ దీనికి ప్రాణ ప్రతిష్ఠ చేసి పూజ చేస్తే మీకు అందిస్తాం. చాలా అద్భుతమైనటువంటి యొక్క శ్రీచక్రం. ఈ శ్రీచక్రం దొరకడం ముగ్గురు అమ్మలకు ఉన్నటువంటి శ్రీ మాతా స్వరూపిణిగా ఉన్నటువంటి శ్రీ విద్యా మాయా స్వరూపిణిగా ఉన్నటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి శ్రీచక్రం యూట్యూబ్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులారా, కావాలనుకుంటే ఫస్ట్ మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, నాకు శ్రీచక్రం కావాలని వాట్సాప్ పెట్టండి. మా యొక్క అడ్మిన్ ఛానల్ అందరూ కూడా మీకు రిప్లై ఇస్తారు. నాతో మాట్లాడండి. నేను మీకు మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఈ యొక్క శ్రీచక్రం ఎలా ఉంటుందో అలా మీకు అందిస్తాం. ఈ యొక్క శ్రీచక్రం పంపడం కూడా ఒక అద్భుతమైనటువంటి ఈ బాక్స్ లో పెట్టి పంపిస్తున్నాం. ఈ బాక్స్ లోనే ఇలా ఉంటుంది అనమాట. దీనికి ఒక పుస్తకం కూడా ఉంటుంది. శ్రీచక్ర ఆరాధన ఒక పుస్తకం కూడా దీంట్లో ఉంటుంది. తర్వాత కుబేర కుంకుమ, దీంతోనే అర్చన చేసి ఆ కుంకుమను ఇస్తాము. ఈ శ్రీచక్రాన్ని ఇందులో పెట్టి ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఒక పాదుక కూడా ఇస్తున్నాము. తర్వాత లక్ష్మీ కుబేర కాయిన్స్ అర్చన చేయడానికి వీలుగా ఒక 18 కాయిన్స్ ను ఒక మాలను కూడా దాంట్లో పెట్టి ఇస్తున్నాం అన్నమాట. ఇలా ఒక బాక్స్ లో అద్భుతమైనటువంటి ప్యాకింగ్ లో మీకు అందించడానికి సిద్ధంగా ఉంటుంది. మీరు వచ్చి స్వయంగా మన ఆఫీస్ లో కూడా తీసుకోవచ్చు, లేదా ఇలా మీకు డైరెక్ట్ గా మీకు వచ్చేస్తుంది అనమాట.